మిత్రులారా, ఈరోజు వీడియోలో మనం ఎన్ని రోజులు వీర్యం పొదుపు చేస్తే అంటే బ్రహ్మచర్యం పాటిస్తే ముఖం మెరిసిపోతుంది అనే దాని గురించి మాట్లాడబోతున్నాం. మేము దీని గురించి పూర్తి సమాచారాన్ని మీకు అందిస్తాము. గత కొన్ని వీడియోలలో బ్రహ్మచర్యానికి సంబంధించిన చాలా ముఖ్యమైన సమాచారాన్ని మేము మీకు అందిస్తున్నాము. కాబట్టి మిత్రులారా, మా వీడియోలను చూస్తూ ఉండండి. ఎందుకంటే మేము మీకు వీర్యం కాపాడితే ఏమవుతుంది? దీని గురించి మేము మీకు దశల వారీ సమాచారాన్ని అందిస్తూనే ఉంటాము. కాబట్టి ప్రియమైన మిత్రులారా, ప్రారంభిద్దాం. హలో ఫ్రెండ్స్, ఈ రోజు మేము మీకు బ్రహ్మచర్యం నుండి గ్లో పొందడానికి ఎన్ని రోజులు పడుతుంది, మొటిమలను వదిలించుకోవడానికి ఎంత సమయం పడుతుంది మరియు కోల్పోయిన గ్లో పొందడానికి ఎంత సమయం పడుతుంది అనే పూర్తి టైం లైన్ను మీకు అందించబోతున్నాము. తిరిగి దీపపు వెలుగు వెనుక నూనె ఉన్నట్లే మానవుని కాంతి వెనుక ఓజస్సు ఉంటుంది. అయితే ముఖ కాంతిని పెంచే ఓజస్సు ఎలా ఏర్పడుతుందో తెలుసుకుందాం. మీరు 3 విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మొదట, మీరు మీ యూరిన్ సెన్స్ను తారుమారు చేయకూడదు. రెండవది, మీరు ఎవరితోనూ తప్పుడు సహవాసం చేయకూడదు. మరియు మూడవదిగా, మీరు అసభ్యకరమైన వీడియోలు చూడకూడదు మరియు మీరు చిన్న వయస్సులో ఉన్న ఎటువంటి విధ్వంసం కలిగించకూడదు. అవును, మీరు ఈ 3 షరతులకు అంగీకరిస్తే మీరు దీనికి సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్య విభాగంలో వ్రాయండి. ఇలా చేస్తే మీ ముఖం 10 రెట్లు పెరుగుతుంది. అంటే బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవండి. ఇప్పుడు నిద్ర లేవటం వలన వెలుతురు వచ్చాక తిరిగి నిద్రపోవాలని నా ఉద్దేశ్యం కాదు. ఉదయించే సూర్యుని మొదటి కిరణం మీ ముఖం మీద పడాలి. ఎక్కువ కాదు, 21 రోజులు ఇలా చేస్తే మెరుపు మీ ముఖం చాలా పెరుగుతుంది. మొటిమలు మరియు మచ్చలు పోవాలనుకునే వారు ముఖానికి ఎలాంటి కెమికల్ సోప్ లేదా ఫేస్ వాష్ వాడకూడదు. ఇది మీ ముఖం పొడిబారుతుంది మరియు మీ ముఖంలోని మెరుపును దూరం చేస్తుంది. మీ ముఖాన్ని సహజ పద్ధతిలో చూసుకుంటే కేవలం 1 నెల పాటు మీరు శనగపిండి మరియు నీటితో లేదా క్రీమ్ అప్లై చేయడం ద్వారా శుభ్రం చేస్తే మీ ముఖం చాలా ప్రకాశిస్తుంది. ప్రజలు మిమ్మల్ని గమనించడం ప్రారంభిస్తారు. తేజస్సు పొందాలంటే ప్రాణాయామం, అనులోం విలోం, కపాలభాతి, భస్త్రిక, ఈ 3 ప్రాణాయామాలే ప్రధానం. కపాలభాతి ఇది మన నుదిటి మెరుపును పెంచుతుందని ఆ పేరును బట్టి మీకు అర్థమై ఉంటుంది. 45 రోజుల్లో మీ ముఖం మీకే కనిపిస్తుంది. మీరు ఉదయాన్నే నిద్రలేచి స్వచ్ఛమైన గాలిలో ప్రాణాయామం చేయండి. ఇప్పుడు ఎవరైనా చాలా తప్పులు చేశారని, చాలా విధ్వంసం సృష్టించారని, అంతకు ముందు ఆ మెరుపు సరిగ్గా ఉండేదని అనుకుందాం. అప్పుడు వారు ఈ విషయాలను విశ్వసిస్తే 1.5 సంవత్సరాలలోపు వారి ప్రకాశం అసాధారణంగా మారుతుంది. అంటే సాధారణ వ్యక్తి మేకప్తో ఇతర వ్యక్తుల కంటే పూర్తి భిన్నంగా వచ్చినా అతను మీ గ్లోతో పోటీ పడలేడు. ఎందుకంటే అప్పటికి మీలో ఓజస్ అని పిలువబడే ఆ ప్రత్యేక శక్తి వచ్చింది. మరియు దీన్ని చేయకుండా ప్రయత్నించండి. ఎందుకంటే ఈ రోజు మీరు ఉద్దేశపూర్వకంగా ఇంద్రియ ఆలోచనలను కలిగిస్తే గత 8 రోజులలో పేరుకుపోయిన ఓజస్సు నాశనం అవుతుంది. మరియు బ్రహ్మచర్యం నాశనం అయితే అది పోతే అది గత 45 రోజుల ఓజస్సును నాశనం చేస్తుంది. కాబట్టి మిత్రులారా, మీరు నిజంగా మీ పదును మరియు సంకల్ప శక్తిని పెంచుకోవాలనుకుంటే మేము అందించిన సమాచారంలో భాగం అవ్వండి మరియు మేము కలిసి బ్రహ్మచర్యాన్ని అనుసరిస్తాము. మిత్రులారా, వీర్యం రక్షణలో మరణం ఉంది మరియు వీర్య రక్షణలో జీవితం ఉంది అని ముగింపు. మన పురోగతి మరియు పతనం రెండూ వీర్యం యొక్క రక్షణలో ఉన్నాయి. బ్రహ్మచర్యాన్ని నాశనం చేయడం వల్ల భౌతిక మరియు ఆధ్యాత్మికం అనే 3 రకాల నష్టాలు కలుగుతాయి. ప్రతి మగాడు వీర్యాన్ని కాపాడుకోవడానికి నిరంతరం కృషి చేయాలి. దీనిని సాధన చేయడం ద్వారా క్రమంగా మీకు ఏ అనుభూతి కలుగుతుందో మాటల్లో వర్ణించడం చాలా కష్టం. దానిని అనుభవించడం ద్వారానే తెలుసుకోవచ్చు. మిత్రులారా,
ఈ ఛానల్ ద్వారా మీకు సరైన మరియు ఖచ్చితమైన సమాచారాన్ని అందించడమే మా ప్రయత్నం. ఈ ప్రయత్నం మీ జీవితంలో కొంచెం సానుకూలమైన మార్పును తీసుకువస్తే మేము మా ప్రయత్నం విజయవంతంగా భావిస్తాము. మా ప్రయత్నం మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి మరియు షేర్ చేయండి. దయచేసి సభ్యత్వం పొందండి. ధన్యవాదాలు.